నమస్కారం ఆరెంజ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీకి సంబంధించిన సర్వే నెంబర్ 121, 122 గల 20 ఎకరాల జిరాయితీ భూమిని 1949 నుండి బలహీన వర్గాలకు చెందిన రైతులు సాగు చేసుకుంటున్నారని, కానీ 3 రోజుల క్రితం దేవస్థానం డిపార్ట్మెంట్ వారు బోర్డు పెట్టి జెండాలు పాతి ఇది మా భూమి అని చెప్పడం అన్యాయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఇలాకాలో రైతులకు అన్యాయం జరగడం దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ సహాయ కార్యదర్శి తోక్కల ప్రసాద్, పిఠాపురం నియోజకవర్గ కార్యదర్శి శాఖ రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్కా శ్రీనివాసరావు తదితరులతో కూడిన బృందం కొమరగిరిలో 20 ఎకరాల భూమిని పరిశీలించింది. అక్కడ రైతుల ఆవేదనను ఆలకించి ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వం నుండి అంటే సుమారు 90 సంవత్సరాలుగా పొజిషన్లో ఉండి లింక్ డాక్యుమెంట్లు, పాస్ పుస్తకాలు, పేరడంగల్ 1B రికార్డు, రెవెన్యూ పనులు, రైతు భరోసా లోన్స్ ఇన్ని అర్హతలు ఉన్న భూమిని ఎండోమెంట్ అటాచ్మెంట్ చేసుకోవడం దారుణమని అన్నారు. 2006 సంవత్సరం నుండి ఇది కోర్టులో ఉన్న ఇప్పటికీ ఎండోమెంట్ వెనకాల కొంతమంది అధికార పార్టీ పెద్దల హస్తంతో ఈ కుట్ర జరిగిందని అన్నారు. 2012 అప్పటికి కలెక్టర్, ఆర్డీఓ, స్థానిక తహసీల్దార్ ఇది ఎండోమెంట్ భూమి కాదని జిరాయితీ భూమని పేపర్ ప్రకటన ఇచ్చిన అధికార పార్టీ అండదండలతో ఈ భూమిని ఆక్రమించుకున్నారని మధు విమర్శించారు. ఇన్ని సంవత్సరాలుగా ఏ ఎమ్మెల్యే, ఏ అధికారులు ఈ భూమిపై కన్నెత్తి చూడలేదని, కానీ నేడు స్థానిక ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అండదండలతోనే ఇదంతా జరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారని మధు పేర్కొన్నారు. నవంబర్ 1న గర్స ప్రాంతంలో వేలంపేట పెట్టారని, ఇలాంటి అన్యాయమైన వేలంపాటను చుట్టుపక్కల ఉన్న రైతులు వారికి అండగా వచ్చి అడ్డుకోవాలని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలిపాలని మధు కోరారు. దీనిపై పిఠాపురంలో రౌండ్ టేబుల్ వేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని మధు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రైతు సత్యనారాయణ, సుబ్బారావు, కృష్ణ, బాపన్నయ్య, దానయ్య తదితరులు పాల్గొన్నారు. జరిగే వేలం పాటను నవంబర్ 1 జరిగే వేలం పాటను నవంబర్ 1 జరిగే వేలం పాటను నవంబర్ 1 జరిగే వేలం పాటను పేదల భూములు దేవస్థానానిక సిగ్గు పేదల భూములు దేవస్థానానిక పేదల భూములు దేవస్థానానిక పేదల భూములు దేవస్థానానిక నవంబర్ 1 జరిగే వేలం పాటను నవంబర్ 1 జరిగే వేలం పాటను ఓకేనా. ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీ చెందిన 121, 122 సుమారు 20 ఎకరాల భూమిని మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఇది తరతరాలుగా అంటే 1949లోనే ఇది రిజిస్ట్రేషన్ కాబడింది. ఇది అడంగల్లో కూడా ఉంది. సుమారుగా 35 మంది బలహీన వర్గాలకు చెందిన రైతులు దీన్ని పండించుకుని బతుకుతున్నారు. దీన్ని పక్కనున్న గ్రామస్తులు కొంతమంది వీళ్ళ మీద ఉన్న కోపంతో దీన్ని దేవస్థానం భూమి అని చెప్పి కోర్టులోకి వెళ్లి ఇక్కడ స్థానికంగా ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని, జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా ఒప్పించి ఈరోజు వీళ్ళందరూ పట్టుకొట్టారు. ఈరోజు మీరు చూస్తే 3 రోజుల క్రితం ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి పోలీసులతో వచ్చేసి జెండాలు పది చేసి వీళ్ళ షెడ్లు ఇవన్నీ కూడా పీకి చేసి ఈ రైతులందరినీ బయట పంపించేశారు.
ఎక్కడైనా దేవస్థానం భూముల్ని పేదలకు ఇవ్వడం చూసాం, లేదా రైతులు ఆక్రమణ చూసాం. ఇక్కడ విచిత్రంగా కనపడిన దేవుడి కోసం కనిపించే మనుషుల్ని, రైతుల్ని నాశనం చేసే ప్రక్రియ చేపట్టారు. దేవస్థానం భూమికి చాలా నిధులు ఉంటాయి, చాలా మంది ఉంటారు. కానీ వీళ్ళు తెల్లారితే బతకాలి. ఎలా బతకాలి? ఒక పక్క దేశానికి రైతే వెన్నుముక్క అని చెప్పి రైతు నోట్లో మట్టి కొడతారా? అంటే రైతు ఏమి మాట్లాడానా? రైతు మౌనంగా ఉంటాడానా? రైతు తలుసుకుంటే ప్రభుత్వాలే పడిపోయి. నరేంద్ర మోడీ లాంటికే రైతు జలక్కిచ్చాడు. మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలను పంజాబ్ రైతులు, దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఉద్యమాలు చేసి చివరిగా రైతుల చట్టాలని వెనక్కి రప్పించారు. అది రైతుల ఘనచరిత్ర. అందుకనే స్పీడ్గా ఎండోమెంట్ దేవస్థానం వారు నవంబర్ 1వ తారీఖు నాడు వేలంపాట పెట్టారు. ఈ వేలంపాట తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఈ వేలంపాటని అడ్డుకోవటం ఖచ్చితంగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని సామాజిక సంఘాలు అందరూ వచ్చి అడ్డుకోవాలి. బలహీన వర్గాల రైతులు, చిన్న రైతులు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలపై ప్రైవేటీకరణను అడ్డుకొని ప్రజల తరఫున పోరాటం చేస్తామని వైసీపీ గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు అన్నారు. అయినవిల్లి మండలంలోని కె జగన్నాథపురం గ్రామంలో ఆయన వైసీపీ శ్రేణులతో కలిసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ప్రైవేటీకరణ వలన కలిగే నష్టాల గురించి ఆయన ప్రజలకు వివరించి ప్రజల నుండి సంతకాలు సేకరించారు. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, కనవర శ్రీనివాసరావు నాయకత్వం. డౌన్ డౌన్ సీఎం, డౌన్ డౌన్ సీఎం చంద్రబాబు నాయుడు ఖబర్దార్, ఖబర్దార్. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. జై జగన్, జై జగన్, జై జగన్. జీవనం, జీవనం, జీవనం. ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి కొత్తూరులో పిఠాపురం సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గార్డెన్ సర్చ్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమతులు లేని 50 బైకులు, 1 వ్యాన్, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ శ్రీనివాస్ హెచ్చరించారు. పైన 6 బళ్ళు ఉన్నాయి. కస్టమర్ ఫోన్ మాట్లాడమే బిల్డింగ్ పడాలని వెనక్కి వచ్చి వాళ్ళు ఫోటోలు ఎవరమ్మా ఇది ఫోటోలు కడతారా? మీరు ఒక్కరే ఉంటారా? మీరు ఒక్కడే ఉంటున్నారు ఇప్పుడు ఇక్కడ? పిఠాపురం సర్కిల్, పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బి కొత్తూరు విలేజ్లోని మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఆదేశానుసారంగా కూడా ఈ రోజుని ఒక ప్రత్యేకమైనటువంటి 6 బృందాలుగా టౌన్ ఎస్ఐ గారు, అలాగే రూరల్ ఎస్ఐ గారు, గొల్లప్రోలు ఎస్ఐ గారు, ఉప్పాడ కొత్తపల్లి ఎస్ఐ గారు మొత్తం అందరూ కూడా ఈ బి కొత్తూరు విలేజ్కి చేరుకుని ఈ విలేజ్ని అంతా కూడా ఉదయమే 4 గంటలకు చుట్టుముట్టి కార్డినల్ చర్చ్ అనేటువంటిది చేయటం జరిగింది. ఈ ఊర్లోని ఏదైతే చట్టానికి వ్యతిరేకంగా చేసేటువంటి కార్యక్రమాలు ఏదైతే కనుక లెక్కర్ తయారు చేసేటటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, అలాగే
ఎక్కడి నుంచి అయినా వచ్చి ఇక్కడ హౌసెస్ రెంట్ తీసుకుని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా అనేటువంటిది క్షుణ్ణంగా ఎక్కడి నుంచి అయినా వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుని గాంజా అనేటువంటిది ఏమన్నా ఉన్నది అనేటువంటిది ప్రధానంగా చర్చింగ్ అనేటువంటిది చేయడం జరిగింది. చేసిన తర్వాత ప్రతి ఇంట్లోని కూడా వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ ఆధార్ కార్డులు అనేటువంటిది ఖచ్చితంగా చెక్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడ షెల్టర్ అనేటువంటి తీసుకుని వ్యాపారాలు చేస్తున్నారు అనేటువంటి మా సమాచారం మీదకి, అలాగే విలేజ్లో ఉన్నటువంటి వెహికల్స్ ఏదైతే 2 వీలర్స్ కానీ కార్లు కానీ అలాగే ఆటోలు కానీ కూడా అన్ని కూడా చెక్ చేసిన మీదట వాళ్ళు సరైనటువంటి డాక్యుమెంట్స్ చూపించలేనటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఈ సెంటర్లో ఉన్నటువంటి స్కూల్ పురాంగణంలోకి తీసుకుని వచ్చి ఇక్కడ కూడా చెక్ చేస్తున్నాం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. మన మీడియా మిత్రుల ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే కనుక ఎవరైనా సరే కొత్తవారు ఎవరైనా కనుక ఊళ్ళోకి వచ్చినట్లయితే కనుక వాళ్ళకి ఇళ్ళు రెంట్కి ఇచ్చినట్లయితే కనుక ఎవరు వచ్చారు ఏంటి అనేటువంటిది పోలీసు వారికి తెలియచేయాలనేటువంటిది చెప్పడం జరిగింది. అలాగే ఈ బి కొత్తూరు విలేజ్ కొంచెం ఒక వర్గము అనేటువంటిది చిన్న చిన్న ఇష్యూస్ అంటే వాళ్ళే కూడా ఇష్యూస్ అనేటువంటిది సృష్టించుకుంటూ ఉంటున్నారు. చిన్న చిన్నట్లకు కూడా కేసులు అనేటువంటిది రేజిస్టర్ ఉండటానికి కూడా ఊళ్ళో ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ కూడా ఈ స్కూల్ దగ్గరికి రప్పించి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన ఫ్యామిలీస్ అనేటువంటివి మన అందరి మీద కూడా ఎవరైతే తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుందో వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకోవాలి. అంతేగాని చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి కేసెస్ అనేటువంటివి కూడా పెట్టుకోకూడదు అనేటువంటిది వాళ్ళకందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ విలేజ్లోని ఇప్పుడు వరకు మేము చెక్ చేసే 8 వెహికల్స్ అంటే 2 వీలర్స్ అలాగే ఒక ఆటో ఒకటి, ఒక టాటా ఏసీ ఆటో అంటే ట్రావెల్ చేసేటువంటి ఆటో ఒకటి కూడా మన సరైనటువంటి కాగితాలు చూపించకపోతే ఇక్కడ తీసుకుని వచ్చాం. వాటిని కూడా చెక్ చేసి వీళ్ళందరికీ కూడా కరెక్ట్ ఉంటే కనుక వెహికల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేసి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా అసలు డాక్యుమెంట్స్ లేనటువంటివి ఏదైతే బోర్డులు లేనటువంటివి వెహికల్స్ అన్నీ కూడా స్టేషన్కి తీసుకెళ్ళి సీజ్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాం. మరొకసారి ఈ గ్రామ ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే కనుక ఏదైనా విలేజ్లో అంటే బి కొత్తూరు విలేజ్లో జరగకూడనటువంటి సంఘటనలు ఏదైతే చెడు నడక నడిచేటువంటి వ్యక్తులు ఎవరైనా కోడిపందాలు కానీ పేకాటలు కానీ జోజాలు కానీ ఏమన్నా ఆడిస్తున్నటువంటిది ఏమన్నా ఉంటే కనుక మా ఎస్ఐ గారి నెంబరు అలాగే నా నెంబరు తర్వాత టోల్ ఫ్రీ నెంబర్స్ తెలియజేయాలనేటువంటిది. ఏదైనా కనుక ఇష్యూ వస్తే కనుక పెద్దల్లో కూర్చుని ఏదైతే పీస్ కమిటీలో కూర్చుని అంటే పీస్ కమిటీ కూడా ఒకటి ఫామ్ చేయడం జరిగింది. ఆ పీస్ కమిటీలో కూడా కూర్చుని డిస్కస్ చేసుకుని వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వస్తే కనుక మేము కూడా వచ్చి మీటింగ్లు అంటే మంత్లీ ఒకసారి మీటింగు పీస్ కమిటీకి అటెండ్ అవుతున్నాం. ఆ మీటింగ్లు కూడా పెడతాము అనేటువంటి ఊరు ప్రశాంతంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది మా జిల్లా ఎస్పీ గారు అనేటువంటి బిందు మాధవ్ గారు ఆదేశానుసారంగా కూడా ఇవాళ ఈ కార్డినెన్స్ చర్చ్ అనేటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. బిక్కవోలు మండలం బిక్కవోలులో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో షష్ఠి మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పందిరిరాట ముహూర్తాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు చేపట్టారు. అనంతరం స్వామివారిని ఎమ్మెల్యే దంపతులు దర్శించుకొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక సభ్యులు, అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, బిక్కవోలు మండలం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
నమోస్తుతే ఆదిత్యాయ సోమాయ మంగళాయ లోకాయ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ కుమారాయ సుతధ్వజాయ కుమవత్మాయ గంగాధరాయ యారదిత్యాయ శ్రీగంగాయ అక్షయ జ్ఞానప్రదాయ సైన్య పరమంత్ర పరతంత్ర నానాశస్త్ర అస్త్ర అనేకాది దుష్ప్రయోగ విధ్వంస జాలకరాజ విజయాది బ్రహ్మణాయ దుర్భదాయ మీటింగ్ తర్వాత కార్యకర్త మీటింగ్ మధ్యాహ్నం రామటంలో చేతిలో కొట్టిన గాలలాగా సాగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో కోనసీమ జిల్లా కపిలేశ్వరాపురం మండలం మాచార వల్లూరు గ్రామాలలో జాతీయ ఉపాధి హామీ గ్రామ సభలు జరిగాయి. ఈ సభలో రైతులు, వేతన హక్కుదారులు పాల్గొన్నారు. వల్లూరు సర్పంచ్ దాసి మీనా కుమారి, మాచర్ల ఉప సర్పంచ్ అడప వేణు బాబ్జీల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. యుక్తధార కొత్త యాప్ పైన యూకేవైసీ, అలాగే హక్కుదారుల హాజరు నమోదులో సమయం మార్పు వంటి విషయాలను ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ వై రవికుమార్ తెలిపారు. గతంలో ఉదయం 6 గంటలకు మరియు 11 గంటలకు గ్రూప్ సభ్యుల ఫోటోలు యాప్ల్లో నమోదు చేసేవారని, ఇప్పుడు సాయంత్రం 4 గంటలకు తమ ఫోటోలు అప్లోడ్ చేయడం వంటి నిబంధనలు అమలు వస్తే ఉపాధి హక్కుదారులు పనులకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని సభల్లో వేతన హక్కుదారులు తమ సమస్యను వివరించారు. దీనిపై గ్రామ స్థాయిలో అన్ని పంచాయతీల్లో ఈ విషయంపై హక్కుదారులు అభ్యంతరాలు అధికారులకు తెలియజేయాలని అంటున్నారు. చోడే పెద్దయ్య గారి చేను నుంచి లీలాకృష్ణ గారి చేను వరకు పంటబోధ పూడితీయుట, పాలచెల్లి సుబ్బారావు గారి చేను నుంచి టేకి శ్రీని గారి చేను వరకు పంటబోధ పూడితీయుట, వల్లూరి టేకి శ్రీని గారి చేను అది కూడా చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఏంటంటే ప్రతిదీ కూడా ఫోటో ద్వారా మనకి మస్తర్ అవుతుంది. ఎవరైతే రావాలో ఆ రోజు మస్తర్ పేరుతో ప్రతిదీ కూడా ఫోటో తీసుకుంటే వెళ్తుంది, ఫోటో మస్తర్ అవుతుంది, లేకపోతే మస్తర్ అవుతుంది. అది సంవత్సరం దాకా చేస్తాం అనమాట. అలాగా వర్క్ చేసి 25 మన 25,000 మనం వేసిన వర్క్ మనం బోర్డు చేయించారు. ఇప్పుడు చేలు మునిగిపోతాం కాబట్టి అడుగుతారు కాబట్టి ఈ లిస్ట్ మనం వర్క్ వచ్చిన పద్ధతిలో వేసి పంపించాం. రాగానే త్వరగా మేము సోమవారం కానీ బుధవారం కానీ మేము చేస్తాం.
మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తారండి. అప్పటికేమో జనం దొరకరండి. ఈ లోగా కుదిరిపోతాయి. మేడిపోతులు మురుగుపోతులు బాగు చేయాలండి. గుటకాలు బాగు చేయాలి. చిన్న చిన్న రైతు పోతులు కదా, ముందు మేడిపోతులు మురుగుపోతులు బాగు చేస్తే నీరు అంతా లాగుతాం. చెప్పండి. లిస్ట్ అయితే మీ దగ్గర మన మేస్త్రి చెప్పి పెడతాను వాట్సాప్ లో. మిగిలిపోయిన పేరు జాబ్ పెట్టండి. మీకు వ్యవసాయం కూడా పని చేస్తాయండి. ఫోటో తీసుకోకపోతే మనం అంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ పంపించాం కాబట్టి అది శాంక్షన్ అవుతాయి కాబట్టి ఈ లోపల సోమవారం మంగళం డిపెండ్ ఎక్కడైతే మునిగిపోయి కోచింగ్ ఇవ్వండి. నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దామంటే మనం యాసకాలంలో చేసిన వర్క్లు ఒక 5-6 వర్క్లు ఆకి, ఎందుకంటే వర్షాకాలంలో ఆ వర్క్లు మనం పెట్టి చేయించవచ్చు. అదే మనం అన్ని చేయించుకో ఇలాంటి టైంలో మనం చేతితో ఉండదు. అంత ప్రతి వర్క్లో 5 వర్క్లు రాసి అవి ఈ టైం చేయించు. దానివల్ల అప్పుడు ఇబ్బందులు రైతులు కూడా ఇబ్బందులు అర్థందా. ఈసారి ఏంటంటే మనకి ఏంటంటే ఏప్రిల్ మేలో మనం ఏప్రిల్ మే జూన్లో చేసేంత వర్క్ జూలై. అయితే తర్వాత ఈ వర్క్ ఏసీ వర్క్ అనేది అయిపోతుంది. తర్వాత ఉండట్లేదు. తర్వాత ఈ వర్క్ చేయాలంటే 2 సార్లు తీసుకోవట్లేదు. 1 ఇయర్ అవ్వాలి కాబట్టి ఆ సంవత్సరం ఈ సంవత్సరం రాసిన వర్క్ రాసాం. ఈ అన్నింటిలో ఒక 50 వర్క్లు అంటారు. 50 వర్క్లు ఒక 5 వర్క్లు తీసి పక్కన పెట్టి ఎక్కడైతే మునిగిపోతుందో ఈ వర్షాకాలంలో అప్పుడు ఆ వర్క్ చేయించండి. అర్జెంట్గా ఇప్పుడు వేసి పంపించడం రావు మనకి. ఆర్థిక సంవత్సరంలో మనకి పొడవు కంపల్సరీ చేయించుకోవాలి. అది మేట్లు కూడా యాడ్ చేశారు, చేస్తున్నారు. మేట్లు ఉన్నారు కదా ఎవరన్నా చేస్తున్నారు, పొడవు చేస్తున్నారా? మీ గ్రూప్లో ఎంతమంది అంతమంది తీయాలి. తర్వాత ఎవరైనా లేకపోతే మీరే ఫోన్ చేసి ఇలా ఒక ఫోటో తీసుకోకపోతే ఏప్రిల్ మే జూన్లో మీకు వర్క్లు మీ పేరు రాదు అని ఒకసారి చెప్పండి. అది మీ మీద మళ్ళీ భాష ఏమవుతుంది నాకు పని అవ్వలేదు అనేసి వాళ్ళు అడుగుతారు. కాబట్టి ఈకేసీ కంపల్సరీ చేయించాలి. ప్రతి వ్యక్తి కూడా ఆ జాబ్ నలుగురు కూడా ఫోటో తీయించాలి. ఈ 10 మంది ఫోటో కూడా 10 మంది చెప్పి ఉంటుంది ఫోటో మస్తలో. అలాగే 50 మంది 50 మంది కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్లు మేట్లు ఎక్కడైతే వచ్చేస్తుందో అక్కడే ఫోటో తీయాలి. ఇప్పుడు ఇంతకుముందు అయితే మనం ఒక బోర్ చేద్దాం అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఫోటో తీసుకోవాలి. మళ్ళీ సెకండ్ ఫోటో చేస్తే అభివృద్ధి కాదు. ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే బోన్ అనే యాప్లోని ప్రతి ఒక 100 మీటర్కి ఏం చేయాలంటే ఒక ఫోటో పెట్టాడు. మనం వెళ్ళి వర్క్ శాంక్షన్ అవ్వక ప్రతి పీరియడ్స్ ఇల్లు చేస్తాడు. 100 మీటర్కి తీసుకెళ్తే మనం వర్క్ చేసేటప్పుడు మీ ఎన్ఎంఎంస్ యాప్లో ఎక్కడ మీరు పనిచేసి ఎక్కడైనా సరే అక్కడ ఓపెన్ నిమిత్తం కానీ మీకు జాబ్ కూడా కావాలంటే ఇప్పుడు డిలీట్ చేస్తే రేపు పొద్దున ఫ్యూచర్లో రాదండి. అది చాలా కష్టం కూడా ఆల్రెడీ చెప్పేశారు. దాని గురించి ఏంటంటే గతంలో మేము హౌసింగ్ కానీ దేనికైనా జాబ్ కార్డు ఇచ్చామండి. అలా అయితే పనులు రావట్లేదు. కొంతమంది హైదరాబాద్ వెళ్ళిపోయారు, కొంతమంది దగ్గర ఉన్నా సరే వాళ్ళకి తెలుపులేదు జాబ్ కార్డులు మనం ఈ కేవైసీ తెచ్చుకుంటే మేమైతే తెలిసి అంటున్నాం. కొంతమంది పట్టపతి నాగేశ్వర శ్రేణి నుండి అప్పుడే ఆంధ్రరావు శ్రేణి వరకు, జాస్తి వెంకటనారాయణ శ్రేణి నుండి ఉత్తర వెంకటనారాయణ శ్రేణి వరకు పంటకాలం నేను పండబోదు. తర్వాత జాస్తి వెంకటనారాయణ శ్రేణి నుండి కోడకాల వరకు, కొత్తపల్లి మాధవ శ్రేణి నుండి దాస సత్యనారాయణ శ్రేణి వరకు, కొత్తపల్లి మాధవ శ్రేణి నుండి అవసరాల శాతకి శ్రేణి వరకు, బాండుపూర్ నుండి అవసరాల శాతకి శ్రేణి వరకు, శ్రీరామ సూర్యనారాయణ శ్రేణి నుండి పుత్తూరు బలనాడు శ్రేణి వరకు, దాస సత్యనారాయణ శ్రేణి నుండి వెంకటరావు శ్రేణి వరకు, తర్వాత వాసంశెట్టి. రాష్ట్ర కాపు బలిజ జాయింట్ యాక్షన్ కమిటీకి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాపు సంఘం అధ్యక్షులు ప్రముఖ వ్యాపారవేత్త చల్లా ప్రభాకర్ రావు ₹1,00,000 భారీ విరాళం అందజేశారు. ఇటీవల గుంటూరు జిల్లా కందుకూరు వద్ద జరిగిన ఘటనపై నేపథ్యంలో జరిగిన కాపు బలిజ సమావేశం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కాపు జేఏసీ అధ్యక్షుడు దాసరి రాములు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కందుకూరి వద్ద జరిగిన సంఘటనలో మృతి చెందిన కాపు నాయకుడు కుటుంబానికి అండగా నిలవాలని కాపు బలిజ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ పిలుపుకు స్పందించి చల్లా ప్రభాకర్ రావు 1,00,000 విరాళం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సమక్షంలో అందజేశారు. కాపు బలిజ జేఏసీకి నిరంతరం అందుబాటులో ఉంటూ తన సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభాకర్ రావును ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు రాష్ట్ర జేఏసీ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ కందుకూరి వద్ద జరిగిన సంఘటనలో మృతి చెందిన కాపు నాయకుడు కుటుంబానికి ప్రభుత్వం 2 ఎకరాల పొలాలని 15 లక్షలను పరిహారం ప్రకటించడం చాలా తృప్తికరమని, ఆ
ఇచ్చిన 2 ఎకరాలు నాణ్యమైన పంట భూమి ఇవ్వాలని కోరారు. అలాగే కాపులకి ఏ సమస్య వచ్చినా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. మొన్న మా అన్నయ్య గారు త్రిమూర్తులు గారు ఈ విషయం గురించి చెప్పగానే చాలా బాధాకరంగా జరిగే రోజు. సరే ఈ రోజు వస్తామంటే సరే వస్తామండి అని చెప్పేసి ప్రొద్దుటే 10 గంటల బయటకెళ్ళి త్రిమూర్తులు గారి దగ్గర రావడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చారు. అలాగే 1 లక్ష రూపాయలు మా త్రిమూర్తులు గారు ఏది చెప్పినా మా కోనసీమ జిల్లాలో ఇలాంటి వ్యక్తి మా కుటుంబం చాలా అదృష్టం చెప్పేసి భావిస్తున్నాం. ఇదే విషయాలు కాదు, ఏ విషయం ఉన్నా మా దగ్గర ఏదైనా మాకు చెప్తారు. మేము చెప్పగానే ఇమీడియట్ గా పార్టీలు ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే తోటమూర్తి గారు కూడా ప్రయాణం చేస్తారు మా ఏరియాలో. అదేవిధంగా ఆ ఏరియాలో ఏదొచ్చినా ఎంతో మందికి సాయం చేసి ఇలా ఎన్నో కళ్యాణ మండపాలు ఆయన ద్వారా కట్టించుకుని మేమంతా కూడా చాలా చక్కగా ఉంటాం. ఎప్పుడు కూడా ఎక్కడ కాపు వాళ్ళ సంతర్పణ భోజనాలు జరిగినా ఏ పార్టీలో ఉన్నా నేను పార్టీకి అతీతంగా ముందు కాపులకు అండగా ఉంటానని ధైర్యంగా చెప్పే వ్యక్తి మా తోటమూర్తి గారు అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాపు సంఘ నాయకుడిగా కాపు అభిమానిగా ఉండేటువంటి వ్యక్తి ఇది ఆలమూరు నల్ల ప్రభాకర్ గారు 1 లక్ష రూపాయలు క్యాష్ కూడా పెట్టడం చేయడం జరిగింది. అంటే నేను మొన్న ఫోన్ చేసినప్పుడే నాకు బాగా సంగీతం ఉంటాడు. మొన్న ఫోన్ చేసినప్పుడే చెప్పాడు మీటింగ్ వెళ్దాం రమ్మంటే ఆయన ఈరోజు నీకు రావడం జరిగింది. ఎవరు చెప్పినా చెప్తున్నారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని ఖండించడం అనేటువంటిదే ఈ కాపు సంఘం అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేమంతా కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పార్టీలకు అత్యంతంగా స్పందిస్తాం అనేటువంటిది అందరూ కూడా చెప్పడం జరిగింది. దయచేసి దీన్ని పదే పదే ఈ విధంగా మీరు మాట్లాడటం అనేటువంటిది మర్యాద కాదు అనేటువంటిది మరొకసారి మీకు తెలియవద్దు. ఎవరికన్నా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అది ప్రభుత్వం యొక్క బాధ్యత. సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి సంఘటనని జరిగినప్పుడు అనేక సందర్భాలుగా మర్డర్లు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి, అనేక జరుగుతుంటాయి. కానీ ఇది ఎలా జరిగినటువంటి మర్డర్ కాదు, ఉద్దేశపూర్వక కుట్రపూర్తిగా జరిగినటువంటి మర్డర్. దీనికి ప్రభుత్వం నుంచి న్యాయం చేయాలనేటువంటిది ఆ రోజు కూడా. ఈ రోజు దీంట్లో జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ పరంగా అంటే చట్ట ప్రకారంగా ఈ కేసుకి సంబంధించినటువంటి లీగల్ గా అనేక లూప్హోల్స్లు అనేక విధాలుగా ఇది కేసు ఎఫ్ఐఆర్ అప్పటి నుంచి కూడా పథకం ప్రకారంగా దీన్ని నీరుగార్చేటువంటి విధంగా ఇప్పుడు ఏదో మనం ఎన్ని కౌలు చెప్పినప్పటికీ చివరికి వచ్చేటప్పటికి ఆ కేసులో శిక్ష పట్టడం అనేటువంటిది మనం రాసినటువంటి రికార్డుని బట్టే ఉంటుంది, మనం సేకరించినటువంటి ఎవిడెన్స్ ని బట్టే ఉంటుంది. దానికి ఇవాళ నుంచి పునరుద్ధరించేటువంటి విధంగా కొన్ని లోపాలు తప్పులు జరిగినాయి. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మేమందరం ఈ రోజు ఇక్కడ సమావేశం కావడానికి ఆ కేసుని ఏ విధంగా నడిపించాలి, ఆ కేసుని నడిపించే దాంట్లో లీగల్ గా ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, అతని యొక్క క్యారెక్టర్ ఎక్స్పోజ్ చేయకుండా దీంట్లో ఆ ముద్దాయి యొక్క క్యారెక్టర్ ఏ విధంగా అతనితో ముందుండేవాడు, గంజాయి తాగేవాడు, మందు తాగేవాడు, ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చూసాను మేము. అదేవిధంగా మరి రిమైండ్ రిపోర్ట్ చూసాం. 2 రోజుల్లోనే అరెస్ట్ చేసాం అని ఏదో చెప్పేస్తున్నారు. ఈవేళ అరెస్ట్ చేయడం అనేటువంటి ఖండితుడు కాదు, వాళ్ళకి భయంకరమైనటువంటి శిక్షలు పట్టడం అనేటువంటిదే న్యాయం జరిగినట్టు. ఇది చూస్తే ఈ రాష్ట్రంలో మళ్ళీ అటువంటి తప్పు ఒకటి చేయకూడదు అనేటువంటి విధంగా ఈ కేసు విచారణ జరిగేటువంటి దానికి చేయాలనేటువంటి కోరుతూ మరి ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం నేను ఏబి వెంకటేశ్వరరావు ఆయన ఐపీఎస్ ఆఫీసర్ నాకు బాగా తెలుసు. మా జిల్లా నుంచి కూడా ఎస్పీగా చేశారు ఆయన, నాకు బాగా పరిచయం కూడా. అయ్యా ఏబి వెంకటేశ్వరరావు మీరు మాట్లాడినటువంటి విధానాన్ని తీవ్రంగా
మేమందరం ఖండిస్తున్నాం. ఏదో అలాగా జనం అంటే కాపులందరూ అలాగా కనపడ్డారా, ఏదో నలుగురు కాపులు వచ్చి ఇక్కడ మాట్లాడేశారని చెప్పేసి ప్రభుత్వం దిగొచ్చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దయచేసి దీనిపైన స్పందించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై మనిష, జై కాపు. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం మనం మీడియాలో ఉన్నాం. రేపు మీకు రావచ్చు, మాకు రావచ్చు, ఎవరికైనా సరే తప్పకుండా సార్ దీన్ని కవర్ చేస్తూ కోరుతున్నాం. ఇప్పుడు మరి కొంతమంది మన నాయకులు మాట్లాడే వ్యవహారం ఉంది, అది మనం కంటిన్యూ చేస్తున్నాం. మీడియా వాళ్ళందరూ కూడా అనపర్తి పరిసర ప్రాంతాల ప్రజలు 30 ఏళ్ల నుండి సుదీర్ఘంగా ఎదురు చూస్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ హోల్ట్ని ఎంపీ పురంధేశ్వరి సహకారంతో ఈరోజు సహకారం చేసుకోవడం జరిగిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా 96 నుంచి 97 ప్రాంతాల్లో మా తండ్రి శాసనసభ్యుడిగా ఉండగా అనపర్తి గోదావరి ఎక్స్ప్రెస్ హోల్ట్ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. 2014లో నేను శాసనసభ్యులుగా వచ్చిన తర్వాత ఎంపీ మురళీమోహన్ సహకారంతో ప్రయాణికుల కోరిక మేరకు రత్నాచల్ మరియు జన్మభూమి ఎక్స్ప్రెస్ల హోల్డ్ల కోసం ప్రయత్నించడం, రత్నాచల్ ఎక్స్ప్రెస్ హోల్డ్ సక్సెస్ కావడం, జన్మభూమి కోసం మురళీమోహన్ ప్రయత్నాలు కొనసాగించడం, దానికంటే ముందుగా శేషాద్రి ఎక్స్ప్రెస్ అవకాశం రావడం జరిగిందన్నారు. జన్మభూమి ప్రయత్నం పూర్తయ్యేలోగా ప్రభుత్వం మారిపోవడం జరిగిపోయిందని అన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఒక టిక్ టాక్ స్టార్ పార్లమెంటు సభ్యుడిగా ఒక షోలో మీడియాలో సోగ్గాడు శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది. ఏ వారం చూసినా సోషల్ మీడియాలో వాళ్ళు వచ్చే వారం నుండి అనపర్తి జన్మభూమి ఎక్స్ప్రెస్ హోల్డ్ వస్తుందని ప్రకటనలు ఇచ్చేవారు. అది ఒక సోషల్ మీడియా కలగానే మిగిలిపోయింది తప్పించి 5 సంవత్సరాలు ఎక్కడా సహకారం కాలేదన్నారు. 2024 ఎన్నికల ప్రచారం సమయంలో పార్లమెంటు అభ్యర్థిని పోటీ చేసిన పురంధేశ్వరి శాసనసభకు పోటీ చేసి నేను ప్రజలకు ఒక స్పష్టమైన హామీని ఇవ్వడం జరిగిందని, తప్పనిసరిగా జన్మభూమి ఎక్స్ప్రెస్ హోల్డ్ని తీసుకువస్తామని చెప్పడం, దీని నిమిత్తం ఒక వీడియోని కూడా మేమిద్దరం విడుదల చేయడం జరిగిందన్నారు. కాదు, డీటెయిల్డ్ సర్వేనా ప్రిలిమినరీ సర్వే? డీటెయిల్డ్గా చెయ్యాలి. సర్వే అని కాదు. ఇప్పుడు ఈడీ గారు మెక్కువలు వచ్చారు. మెక్కువలో 3600 ఎకరం కొరిగిపోయింది. అక్కడ కొన్ని చోట్ల మునిగింది కూడా, డ్రైన్ అవ్వాల. అది ఇక్కడ ఎలా ఉందో చూడండి. నేను మార్నింగ్ కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత మీకు టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టారు. టెలికాన్ఫరెన్స్ తీసుకొని తహసీల్దారులతో మీతో మాట్లాడారు. దాదాపు అంటే మనకి ఇంకొక 3 days వార్నింగ్ ఉంది. 27th, 28th, 29th వార్నింగ్ ఇస్తున్నారు. ఆ వార్నింగ్ నిజమై కానీ ఏదైనా తుఫాను వస్తే మాత్రం రైతులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడతారు. దాన్ని మనం ఎదుర్కోవడం అనేది అది డిఫరెంట్ ఇష్యూ. తర్వాత రైతులకు సహాయం చేయడం అనేది చూడాలి. మీరు డీటెయిల్డ్గా సర్వే చేసి ఏ విలేజ్లో ఎంత ఎక్స్టెంట్ ఒరిగిపోయింది అనేది. మనకి మునిగిపోదు. పెదపూడి మండలం అయితే మునిగిపోద్ది, పెక్కువల మండలం కొంత పాటు మునిగిపోద్ది. మనకు మునగదు కానీ ఒరిగిపోద్ది. ఒరిగిపోయినా మనకి ఎన్ని రోజుల్లో వస్తుంది క్రాపు? స్టార్ట్ చేయాలి. అది ఇంకా 20 days పడుతుంది. పెక్కువలు పెదపూడి కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది హార్వెస్టింగ్. ఇక్కడ ఎక్కువ ఉంటుంది కదా నష్టం. కాదండి, ఇప్పుడు లేదు. ఇన్కేస్ ఈ 3 days కానీ ఏదైనా ఇప్పుడు ఎలర్ట్ ఇస్తున్నంత సీరియస్గా కానీ సైక్లోన్ వస్తే మనం ఇబ్బంది పడతాం. కానీ ఇవాళ కూడా ఉంది. కానీ ఇవాళ లక్కీగా డ్రై క్లైమేట్ ఉంది. కొంచెం మీరు అలర్ట్గా ఉండాలి, రెవెన్యూ కూడా అలర్ట్గా ఉండాలి. కాకినాడ జిల్లాలో కాకినాడ నగరం శ్రీరామ్ నగర్లో ఉన్న కేవీఎస్ జూనియర్ కళాశాలను తక్షణమే మూసివేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగాను సూరిబాయి మాట్లాడుతూ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా శ్రీనగర్లో కేవీఎస్ డికేవీఎస్ పేర్లు చెప్పి కళాశాల నిర్వహిస్తున్న కళాశాలలపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 5 నెలలు గడుస్తున్న జూనియర్ కళాశాలలకు అనుమతులు లేకుండా నడుస్తున్న ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికే 3 సార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు
ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రైవేట్ కళాశాల యాజమాన్యులు విచ్చలవిడిగా నిబంధనలు లేకపోయినా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాకినాడ నడిబొడ్డులో జిల్లా కేంద్రంలో ఎంత దుర్మార్గంగా ప్రైవేటు కళాశాలలో నిర్వహిస్తున్న జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం వెనక ఆంతర్యం ఏంటని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశ్నించారు. పట్టించుకోండి ఒక సస్పెండ్ చేయాలి, పట్టించుకోండి ఒక సస్పెండ్ చేయాలి, పర్మిషన్ లేని కాలేజీ వెంటనే మూసివేయాలి, పర్మిషన్ లేని కాలేజీ వెంటనే మూసివేయాలి, ప్రభుత్వం ఏమని పార్టీ జిందాబాద్ 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 జిందాబాద్. నేను గంగసూరు ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు కాకినాడ నగరంలో శ్రీనగర్లో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పక్కన ఉన్నటువంటి డీకేవీఎస్ పేరు మీద నడుస్తున్న జూనియర్ కాలేజీకి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా ఈ కాలేజీ నడుస్తూ ఉంది. ఈ కాలేజీ మీద గతంలో ఇప్పటికే 3 సార్లు ఉన్నతాధికారులకి, డివైఓ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి ముగ్గురికి కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ సమస్యని వివరించడం జరిగింది, చెప్పడం జరిగింది. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యార్థులు గాలి వదిలేశారు. ఈరోజు కేవీఎస్ పేరు మీద ఒకసారి పర్మిషను, డీకేఎస్ పేరు మీద మరొకసారి పర్మిషన్ ఈ కాలేజీ వ్యవహరిస్తోంది. యాజమాన్యం పట్టించుకోవడం లేదు. పర్మిషన్ కోసం ఏదైతే అధికారులు దీని మీద చర్యలు తీసుకోవడం లేదు. 3 సార్లు ఇప్పటికే కాలేజీ ప్రారంభమయ్యి 5 నెలలు అయినా పట్టించుకోవడం లేదు. వెంటనే ఈ కాలేజీ సంబంధించిన పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని సమగ్రంగా విచారణ చేయాలి. పర్మిషన్ లేని పక్షంలో వెంటనే మూసివేయాలి. దీని మీద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి డివైఓ గారిని, కాకినాడ జిల్లా డివైఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అధికారులు నిమ్మక నీరెత్తుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం.